హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నవ్య సాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి 18వ వెంచర్లో ఉన్నాం. ఈ 18 వెంచర్ వచ్చేసి మనకు దాదాపు 130 ఎకరాలు అండి, 130 ఎకర్స్. ఇది మనం గత నెలల్లోనే మనం లాంచ్ చేయడం జరిగింది మేలో. అయితే ఇది ఆల్రెడీ క్లోజ్ అవ్వడం కూడా జరిగింది. అంటే మన వెంచర్స్ అన్నీ కూడా లాంచింగ్ బిఫోరే క్లోజ్ అయ్యేటువంటి ఏకైక కంపెనీ నవ్య సాయి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్తుంది. ఇక్కడ నవ్య సాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇది టోటల్గా ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ అండి. ఈ ఎర్రచందనం అనేది ఈ భూమండలంలో ప్రపంచంలో ఎక్కడా కూడా పడినటువంటి, కేవలం రాయలసీమలో మాత్రమే పడినటువంటి ఒకే ఒక మొక్క, ఖరీదైనటువంటి మొక్క ఎర్రచందనం మొక్క. అయితే ఇది టోటల్ కూడా మనం చూస్తున్నటువంటి ఏదైతే ఉందో ఇక్కడ హిల్ స్టేషన్ అంతా కూడా బ్యాక్ సైడ్, కానీ ఈ హిల్ స్టేషన్ అంతా కూడా నల్లమల ఫారెస్ట్ అండి. ఈ నల్లమల ఫారెస్ట్ అనుకున్నటువంటి సెకండ్ శేషాచలం అడవులను అనుకున్నటువంటి ఈ ప్రాంతాల్లో మాత్రమే ఎర్రచందనం పంట వస్తుంది. అయితే మనకు ఈ రాయలసీమ అనుకున్నటువంటి నల్లమల ఫారెస్ట్ అడవులు అయితే ఉన్నాయో మన కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఈ 6 జిల్లాల్లో మాత్రమే ఎర్రచందనం పంట అనేది వస్తుందండి. సో మనం ఇక్కడ మాత్రమే ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నవ్య సాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2018 అనేది అడుగుపెట్టింది ఎర్రచందనం వ్యవసాయ క్షేత్రంలో. ఇక్కడ 2018 నుంచి 2025 వరకు దాదాపు 7 ఏళ్లలో దాదాపు మనం 18 వెంచర్లు వేయడం జరిగిందండి. అరౌండ్ దాదాపు మనకు 3000 ఎకర్స్ చేయడం జరిగింది. 10,000 మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నటువంటి ఏకైక సంస్థ నవ్య సాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. దిస్ ఈజ్ అ ఇంటర్నేషనల్ కంపెనీ అండి. మనకి ఇక్కడ కేవలం మనం సెంటు 32,000 రూపాయలకు మాత్రం మనం అమ్ముతాము. ఇక్కడ 100 సెంట్ల కనుక మనం కొనగనట్లయితే దాని ధర వచ్చేసి మనకు 32 లక్షలు పడుతుంది. ఇక్కడ దాదాపు 420 మొక్కలు వస్తుంది. అయితే కస్టమర్ ఒక ఎకరా కొన్నాడంటే తను 32 లక్షలు పెట్టి కొంటే దాదాపు 420 మొక్కలు ఎర్రచందనం మొక్కలు వస్తుంది. సో అయితే కంపెనీ ఇక్కడ నవ్య సాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఒక్కొక్క మొక్కకి 300 రూపాయలు చొప్పున ఎంఆర్ఓ ఆఫీస్లో లీగల్గా చలానా పే చేసి కస్టమర్ పేరు మీద ల్యాండ్తో పాటు మొక్కలను కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నటువంటి సంస్థ. అయితే ఏ విధంగా అయితే ఇది వ్యవసాయ భూమి అయి ఉంటుంది కాబట్టి పట్టదార పాస్బుక్ కూడా రావడం జరుగుతుంది కస్టమర్ పేరు మీదనే. అయితే వచ్చినటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా లీగల్గా ఉంటుంది. అయితే ఇక్కడ 1B అడంగల్ ఈసీ డాక్యుమెంట్స్లో కూడా ఎర్రచందనం నాటిన పొలం అనే ఉంటుందండి. అయితే ఇక్కడ మొక్క నాటే బాధ్యత అంతా కంపెనీ తీసుకుంటూ మొక్క నాటిన దగ్గర నుంచి పెంచడం, పెద్ద చేయడం, కటింగ్ చేయడం, రిటర్న్స్ తీసుకొచ్చేంత వరకు కంపెనీదే బాధ్యత. దానికి సంబంధించిన ఏ ఖర్చులు ఉన్నా కూడా కంపెనీదే బాధ్యత. వచ్చిన పర్మిషన్లన్నీ కూడా కంపెనీ చేస్తుంది. కస్టమర్కి ఫ్రీ మెయింటెనెన్స్లో సైట్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఆ వచ్చిన రిటర్న్స్లో మనకు కంపెనీ 50% యాజ్ ఏ కల్టివేషన్ చేసినందుకు కస్టమర్కి 50% అని అలాగా ఇక్కడ మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా చేసిస్తున్నటువంటి కంపెనీ నవ్య సాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ మ్యూచువల్ అగ్రిమెంట్ను కూడా ప్రపంచంలో ఎవరు చేయని విధంగా మ్యూచువల్ అగ్రిమెంట్ను కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసిస్తున్న ఏకైక సంస్థ ఇన్ ద వరల్డ్ నవ్య సాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే మనం ఇక్కడ మొక్క నాటిన దగ్గర నుంచి ఇది పూర్తిగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్ సమక్షంలోనే దీన్ని వ్యవసాయం చేయడం జరుగుతుంది. పూర్తిగా వారి సూచనల మేరకే, వారి పర్యవేక్షణల మేరకే దీన్ని పెంచడం జరుగుతుందండి. అయితే మనకు ఎర్రచందనం పెంచడం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో ఏపీ జీవో నెంబర్ 256 ప్రకారంగా ఎర్రచందనానికి రైతులు పెంచడానికి అనుమతులు ఇస్తూ ఆ రోజే మద్దతు ధర కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మద్దతు ధర అనేది గ్రేడ్స్ వారీగా ఉంటుంది. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అనే 3 గ్రేడ్స్ ఉంటాయండి. ఇక్కడ ఏ గ్రేడు టన్ను ప్రభుత్వం ధర వచ్చేసి మద్దతు ధర వచ్చేసి 52 లక్షలు, బి గ్రేడు ప్రభుత్వం మద్దతు ధర వచ్చేసి 21 లక్షలు ఉంటుంది. ఇక్కడ సి గ్రేడ్ 21 లక్షలు ఉంటుంది, బి గ్రేడ్ 38 లక్షలు ఉంటుంది. అయితే మనము ఈ గ్రేడ్స్ అనేది కూడా మనము కాలపరిమితిని బట్టి వస్తుందండి, చెట్టు కాలపరిమితిని బట్టి వస్తుంది. అయితే మనము 10 years 12 years మాత్రం దీన్ని పెంచుతాం కాబట్టి మనం సి గ్రేడ్ మాత్రం పెంచుతున్నాం. ఈ సి గ్రేడ్ 10 to 12 years 15 years లోపల పుష్కలంగా వస్తుంది మనకు. అయితే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే దాదాపు 1000 కేజీల వరకు హార్ట్వుడ్ వచ్చే అవకాశం ఉంటుందండి ఒక చెట్టుకి. మనం 10% క్రాప్కే చెప్తాం. జస్ట్ 100 కేజీలు ఒక చెట్టుకి వేసుకున్న మనకి ఎకరాలు 420 మొక్కలు ఉంటాయి. అందులో 20 మొక్కలు డ్యామేజ్ కింద తీసేసుకున్న 400 మొక్కలు వేసుకుంటే కూడా దాదాపు ఒక మొక్క 100 కేజీలు వేసుకుంటే 40 టన్నుల ఆదాయం వస్తుందండి. ఈ 40 టన్నుల ఆదాయం గవర్నమెంట్ మద్దతు ధర 21 లక్షకి వేసుకుంటే అక్కడ 1 లక్ష తీసేసి 20 లక్షలకు వేసుకున్నా కూడా దాదాపు 40 టన్నులు ఇంటి 20 లక్షలు, దాదాపు 8 కోట్ల ఆదాయం వస్తుంది. అయితే మనం 12 ఏళ్ల క్రితం రాసుకున్నటువంటి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా
వచ్చిన 8 కోట్ల 50%, 4 కోట్ల కంపెనీకి, 4 కోట్ల కస్టమర్ అనే విధంగా ఇక్కడ షేర్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఎప్పటికీ మన భూమి మన దగ్గరే ఉంటుంది. ఇక్కడ రిటర్న్స్ అనేది కూడా అద్భుతంగా రావడం జరుగుతుందండి. మనకు అత్యుత్తమైన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది ఇన్ ద వరల్డ్ అంటే నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే గంటపదంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ 100% లీగల్ డాక్యుమెంట్ ఉంటుంది, 100% డెవలప్మెంట్ ఉంటుంది, 100% మెయింటెనెన్స్ ఉంటుంది, 100% చెప్పిన మాట చెప్పినట్టు చేసే కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎన్ఎస్పి నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ట్రస్ట్ అండ్ క్వాలిటీ, నాణ్యత నమ్మకం కలిగినటువంటి ఏకైక సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం శేషాచలం ఫారెస్ట్ నుంచి విత్తనాలు తీసుకొని మనం అన్నమయ్య జిల్లాలో నర్సరీ ఉందండి. మనకు దాదాపు 3 లక్షల చెట్లను మనం నర్సరీ అక్కడ పెంచి అక్కడ నుంచి మనం సైట్కి ఫార్మింగ్కి తీసుకురావడం జరుగుతుంది. సో మనం నర్సరీ దగ్గర నుంచి బై ప్రోడక్ట్స్ వరకు కూడా నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పనిచేస్తుందండి. ఇప్పుడు మేము ఏదైతే ఉందో మేము వేసుకున్నటువంటి ఈ మాల వచ్చేసి రెడ్ శాండిల్ మాల అండి. ఈ ఎర్రచందనం మాల ఇంతవరకు కూడా నేను జీవితంలో నా ఇన్నేళ్ళ వయసులో నేను ఎప్పుడు కూడా ఎర్రచందనం మాల అనేది చూడలేదు. మొట్టమొదటిసారి నవ్యసాయి ప్రాజెక్ట్స్ పుణ్యం అని చెప్పేసి నేను ఎర్రచందనం మాల ధరించడం జరిగిందండి. అయితే మా ఫ్యామిలీలో కానీ మా చుట్టుపక్కల కానీ ఇక్కడ ఎక్కడైనా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు ఎర్రచందనం ఉత్పత్తులు అందిస్తున్నటువంటి ఏకైక కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇప్పటి వరకు మేము నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపు నుంచి దాదాపు ఎర్రచందనం మాలలు, టీ పౌడరు, సోప్స్, కాస్మోటిక్స్ కూడా మేము ప్రజెంట్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకు ఎర్రచందనం దుంగల్ని కొనాలంటే కూడా బయర్ లైసెన్స్ ఉండాలి. ఇండియాలో 2nd బయర్ లైసెన్స్ ఉన్న కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో వీ హ్యావ్ ద బయర్ లైసెన్స్, వీ హ్యావ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ లైసెన్స్. మనం ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అమ్ముకోవడానికి వీ హ్యావ్ ద ట్రేడ్ లైసెన్స్ ఉందండి, ఇంటర్నేషనల్ ట్రేడ్ లైసెన్స్. అయితే ఏదైతే టీ పౌడర్ తయారు చేస్తున్నామో మనకు ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ కూడా ఉంది, తర్వాత ISO సర్టిఫికేట్ ఉంది, తర్వాత మనకు ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్ ఉంది, తర్వాత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లైసెన్స్ ఉంది. ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ లైసెన్స్ కూడా హ్యావ్ అండి. సో మనకి ఇక్కడ మొక్క నాటిన దగ్గర నుంచి ప్రోడక్ట్స్ తీసుకొచ్చేటువంటి కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో మీ పిల్లలకు మంచి భవిష్యత్తుకు మీకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది, పిల్లలకి మనం బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటే నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ పిల్లలకి ఖచ్చితంగా కూడా మంచి ఇన్వెస్ట్ ఇవ్వగలుగుతాం. సెక్యూరిటీ పరంగా ఎలా చూసుకుంటామని అంటే ఇక్కడ చుట్టూ కూడా మనకు చూస్తున్నామండి. ఇక్కడంతా కూడా డైమండ్ మెష్ ఫెన్సింగ్ ఉంటుంది. ఇది దాదాపు 10 ఫీట్ దాకా డైమండ్ మెష్ ఫెన్సింగ్ ఉంటుంది. తర్వాత దానిపైన సోలార్ ఫెన్సింగ్ వస్తుంది. ప్రతి వెంచర్లో సీసీ కెమెరాలు అమర్చబడి ఉంటాయి. అండ్ సెకండ్ RFID టెక్నాలజీ చూసి దాన్ని పెంచుతున్నాం. ఏదైతే ఇంతవరకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ప్రభుత్వ భూములకు మాత్రమే జియో ట్యాగింగ్ ఉండేది, ఇప్పుడు మనకు ప్రైవేట్ ల్యాండ్స్ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతి కస్టమర్కి కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్తో పాటు జియో ట్యాగింగ్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామనండి. ఇది మనకి ఇన్ ద వరల్డ్ ల్యాండ్ని కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నటువంటి కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే మనకి ఇక్కడ లైసెన్స్ గన్ సెక్యూరిటీ ఉంటుంది. ఎక్స్-ఆర్మీతో మనము లైసెన్స్ గన్ సెక్యూరిటీ కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. డాగ్ స్క్వాడ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి చెట్టుకు RFID టెక్నాలజీ ద్వారా ప్రతి చెట్టుకు స్కానర్స్ అమర్చి అక్కడి నుంచి మనము దీని సర్వేలెన్స్లో దీన్ని పెంచడం జరుగుతుందండి. ఈ విధమైనటువంటి చాలా టెక్నికల్కి సంబంధించినటువంటి సెక్యూరిటీస్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చే ప్రాఫిట్లో కంపెనీ 50%, కస్టమర్ 50% ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి. అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది కాదండి, ఎలాంటి చోట ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఆలోచించండి. ఒక్కసారి మనం ఎక్కడో మన పక్కన వస్తుంది, మన కళ్ళ ముందు ఉంది, మన ఇంటి పక్కన ఉంది, లేదంటే మా ఊరు పక్కన ఉందని చెప్పేసి ఇన్వెస్ట్ చేసాము అని అంటే అది కరెక్ట్గా లీగల్గా లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తక్కువ ధరకు వస్తుందనో లేకపోతే చెప్పిన వాడు బాబాయ్ అనో చెప్పిన వాడు ఫ్రెండ్ అనో కొంటే అది మనం లీగల్గా వెరిఫికేషన్ చేసుకుంటా కొంటే సరైనటువంటి మనం భూమి తీసుకోలేకపోతే మనం లాస్ అవుతామండి. బట్ ఇక్కడ మీరు ఎక్కడ చెక్ చేసుకున్నా ఈ ల్యాండ్ కానీ సంబంధించిన బైలాస్ కానీ ఎక్కడ చెక్ చేసుకున్నా కూడా 1 పాయింట్ ఇల్లీగల్ ఉన్నా కూడా మా చైర్మన్ గారు సానా నారాయణ రెడ్డి గారు ల్యాండ్ అసైన్ ల్యాండ్స్ కనుక కనబరిస్తే కస్టమర్కి 25 లక్షలు క్యాష్ అవార్డు ఇస్తానని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సానా నారాయణ రెడ్డి గారు. సో ఇటువంటి ప్రాజెక్టులో మనం ఇన్వెస్ట్ చేస్తే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఒక్క క్షణంలో తీసుకున్నటువంటి ఆలోచనలో మనం ఒక్కసారి కోటీశ్వరులంగాం, కానీ ఆ ఒక్క క్షణం తీసుకుని ఆలోచించినటువంటి ఆలోచనలో ఖచ్చితంగా కోటీశ్వరులు మన రాతను మార్చే అవకాశం ఉంటుందండి. అయితే మీరు ఆలోచించండి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం ఏంటనేది తెలుసుకోండి. ఈ ఎర్రచందనం ఎలా పండుతుంది, ఎక్కడ పండుతుంది, ఎలా దీని రిటర్న్స్ వస్తాయి, దీన్ని లీగల్స్ కండిషన్స్ ఏంటి, లీగల్ నామ్స్ ఏంటి,
టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఎలా పెరుగుతుంది, ఈ విధమైనటువంటి పూర్తి సమాచారం కోసం కిందున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీకు ఎన్ఎస్పి నవ్యసాయ ప్రాజెక్ట్స్ గురించి చెప్పడం జరుగుతుంది, ఎర్రచందనం గురించి కూడా అవగాహన ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.